percentage decrease in salaries, salary ఎంత percentage తగ్గితే right 20% increase cancel అవుతుంది. 20% increase, 20% అంటే 1/5 increase అంటే 5 ఉన్న శాలరీ 6 అయింది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సార్, పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే చేంజ్ అపాన్ ఇనీషియల్ వాల్యూ. పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే చేంజ్ అపాన్ ఇనీషియల్ వాల్యూ, చేంజ్ ఆన్ ఇనీషియల్ వాల్యూ. 20% పెరిగింది, 20% పెరిగింది. 20% అంటే 1/5, 1/5 పెరిగింది అంటే 5 మీద 1 పెరిగింది, 5 మీద 1 పెరిగింది. వాట్ పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ సాలరీస్? మళ్ళీ 6 5 అవ్వాలంటే 6 మీద 1 తగ్గాలి, 6 మీద 1 తగ్గాలి. 1/6 అంటే ఎంత సార్? 16.67%. 1/6 అంటే ఎంత? 16.67%. ఫస్ట్ 20% పెరిగింది, 20% అంటే 1/5 పెరిగింది, 5 మీద 1 పెరిగింది, 5 మీద 1 పెరిగితే 6 అయింది, 5 మీద 1 పెరిగితే 6 అయింది. 6 5 అవ్వాలి, 6 5 అవ్వాలి అని అంటే 6 మీద 1 తగ్గాలి. 6 మీద 1 తగ్గడం అంటే 1/6. 1/6 వాల్యూ ఎంత? 16.67%. 1/6 వాల్యూ ఎంత? 16.67%. అందరికీ ఈ లాజిక్ పర్ఫెక్ట్గా క్లియర్ అయింది కదా సార్? నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి సార్ ఈ క్వశ్చన్. రైట్, ఏ విలేజ్ దట్ ఈస్ రికార్డెడ్ యాజ్ హ్యావింగ్ ఏ పాపులేషన్ గ్రోత్ ఆఫ్ 5% annually and has a population of 18,522. 2023లోనట 18,522 మంది జనం ఉన్నారట. ఇనీషియల్గా ఎంతమంది జనం ఉన్నారో మనకు తెలియదు, 2021లో. కానీ ప్రతి సంవత్సరము 5% పెరుగుతుంది, ప్రతి సంవత్సరము 5% పెరుగుతుంది. అంటే మొట్టమొదటి సంవత్సరము రైట్ 100లో 5 పెరిగింది అంటే 105, 100లో 5 పెరిగిందంటే 105. మళ్ళీ రెండో సంవత్సరం 100లో 5 పెరిగిందంటే 105, 100లో 5 పెరిగిందంటే 105. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మనము 18,522 ఇనీషియల్ వాల్యూ ఇంటూ 105/100 అండ్ ఇది కూడా 105/100. నవ్వు ఇక్కడ చూస్తే సార్, ఇక్కడ మనము ఏం చేద్దామంటే ఇదేమో 1,30,000, 1,30,000 మీద పెరిగితే ఆన్సర్ 18,000 ఎలా అవుతుంది సార్? అంటే ఈ ఆప్షన్ మనము తీసేసాం, ఈ ఆప్షన్ మనకు పోయింది. దాని తర్వాత ఇనీషియల్ వాల్యూ 12,000 గనక పెట్టుకుంటే, 12,000 గనక పెట్టుకుంటే 12,000 105 105, 12,000 ఇంటూ 105/100 అండ్ ఇది కూడా 105/100, 105/100. రైట్, నవ్వు ఇక్కడ చూడండి సార్, 12,000 మీద ఫస్ట్ ఇయర్ ఏమో 5%, సెకండ్ ఇయర్ ఏమో 5%. ఓవరాల్ సక్సెసివ్ పర్సంటేజ్ ఎంత? 5 + 5 + 5 ఇంటూ 5/100. మొదటి పర్సంటేజ్ ఇంక్రీజ్ ఏ, రెండో పర్సంటేజ్ ఇంక్రీజ్ బి అయినప్పుడు ఓవరాల్ ఎంత అవుతుంది? A + B + AB/100, A + B + AB/100. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చూడండి రైట్, 10.25 10% వేసుకున్నా. 10% ఆఫ్ 12,000 ఎంత? 1,200 అంటే 13,200 అవుతుంది. ఇది అయ్యే ఛాన్స్ లేదు. 15,000లో 10% చేసుకుంటే 1,500 అవుతుంది అంటే 16,500. ఇది కూడా అయ్యే ఛాన్స్ లేదు. అంటే ఓన్లీ అయ్యే ఛాన్స్ ఏముంది? 16,000. అంతే కదా సార్?
12,000లో రైట్ ఫస్ట్ ఇయర్ 5%, సెకండ్ ఇయర్ 5%, ఓవరాల్గా 10%, 10% ఆ 10.25 రైట్ ఆ 0.25ని అప్రాక్సిమేట్ చేస్తున్నా. 10% ఆఫ్ 12,000 అంటే 1,200. 12,000లో 1,200 పెరిగింది అంటే 13,000. కానీ నాకు ఎంత ఇచ్చాడు? 18,000 ఇచ్చాడు. 18,000 ఇచ్చాడు. సో 16,000లో నాకు 10% పెరిగితే 17,600, ఇంకా 0.25 మిగిలింది కాబట్టి ఇది క్లోజెస్ట్ ఆన్సర్. ఇది క్లోజెస్ట్ ఆన్సర్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదంతా క్యాలిక్యులేషన్ అంతా కూడా మీరు చెయ్యాల్సిన అవసరము లేదు. ఐ హోప్ ది కాన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఫస్ట్ ఇయర్ 5, సెకండ్ ఇయర్ 5, ఓవరాల్గా 10.25, అప్రాక్సిమేట్గా 10% చేసుకుంటే 16,000లో 10% అంటే 1,600, 17,600 దీనికి దగ్గరగా వస్తుంది. ఇది చాలా దూరమైన వాల్యూ, ఇది చాలా దూరమైన వాల్యూ. అప్రాక్సిమేషన్ అన్ని ఆన్సర్ ఆప్షన్లు చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి మనం అప్రాక్సిమేషన్ వేసుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ అన్ ఆఫీస్ స్టాఫ్ రిలేటెడ్ క్వశ్చన్ సార్. ఇది కూడా చాలా హై ఫ్రీక్వెన్సీ క్వశ్చన్. ఇన్ అన్ ఆఫీస్ 40% of the staff is female. 40% of the staff is female. Now suppose గా మొత్తం స్టాఫ్ గనక నేను 100 అనుకుంటే, మొత్తం స్టాఫ్ గనక నేను 100 అనుకుంటే, స్టాఫ్లో కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, కొంతమంది అబ్బాయిలు ఉన్నారు. మొత్తం స్టాఫ్లో కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, కొంతమంది అబ్బాయిలు ఉన్నారు. 40% of the staff, 40% of the staff female. అంటే మిగిలిన 60% మేల్. అంటే ఫిమేల్స్ 40 మంది పనిచేస్తే మేల్స్ 60 మంది చేస్తున్నారు. ఈ స్టెప్ అందరికీ క్లియర్గా సార్? 40% ఫిమేల్ అన్నారు అంటే 60% మేల్. సో 40/100, 100లో 40 మంది ఫిమేల్స్ అంటే 100లో 60 మంది మేల్స్. 40% of the females and 60% of the males voted for me. 40% of the females, 40% of 40 అంటే 16 మంది. 40 మంది అమ్మాయిల్లో 16 మంది నాకు ఓటేశారు. 60% of the 60 అంటే 36 మేల్స్ నాకు ఓటేశారు. మొత్తము ఎంతమంది నాకు ఓటేశారు? మేల్స్లో ఎంతమంది ఓటేశారు? 36. ఫిమేల్స్లో ఎంతమంది ఓటేశారు? 16. 36 + 16 ఎంతమంది? 52%. ఎంతమంది? 52. ఇక్కడ 36 + 16, 36 + 16 ఎంత? 52. 52 డివైడెడ్ బై 100. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి సార్, 6 ల 36, దీని రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 6. 4 16, దీని రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 6. 6 + 6 2. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత కావాలి? 2 రావాలి. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి? 2 రావాలి. జస్ట్ చూసుకుంటే చాలు. 6 6 ఆర్ 36, 4 4 ఆర్ 16, 6 + 6 2. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి? 2 రావాలి. లాజిక్ క్లియర్? సో కొన్ని